ప్రాయోజిత కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు డాక్టర్ రవితేజ, ఎండి సైకియాట్రీ, సిఎంసి వేలూరు, తేజ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్. సెల్ 8125335376. వారం వారం మానసిక సమస్యల గురించి తెలుసుకుంటూనే ఉన్నాం. ఈ వారం కూడా మరికొన్ని మానసిక సమస్యల గురించి తెలుసుకుందాం. ఈరోజు నాతో పాటు ఉన్నారు మానసిక వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ రవితేజ గారు. డాక్టర్ గారు నమస్కారం. నమస్తే అండి. డాక్టర్ గారు, చిత్రమైన వింతైన ఒక స్వభావం గురించి విన్నాను. అది ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను. నా మిత్రుడు కాలేజీలో లెక్చరర్గా చేస్తాడు. అయితే వాళ్ళ కాలేజీలో జరుగుతున్న చిత్రం ఏంటంటే, ఒక అబ్బాయి ప్రతిసారి ఏదో ఒకటి దొంగతనం చేస్తూనే ఉన్నాడు, దొరికిపోతూనే ఉన్నాడు. అయితే ఇలా చేయడం తప్పు కదా అంటే కాళ్ళ వేళ్ళబడి బతిమలాడుకొని సార్ మళ్ళీ చేయను అంటాడు. మళ్ళీ నెక్స్ట్ అలాగనే చేస్తూ ఉన్నాడు. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? ఆ అబ్బాయి చాలా మంచోడు, బాగానే చదువుకుంటాడు. కాకపోతే ఈ ప్రాబ్లం ఆ పిల్లోడికి ఉంది. నువ్వు ఎప్పుడన్నా డాక్టర్ గారు వస్తారు కదా, మరి వారిని అడిగి తెలుసుకో, ఇది ఏదైనా డిజార్డరా, ఏదైనా ప్రాబ్లమా, ఈ స్వభావం ఎందుకు వచ్చింది ఉంటుంది అని ఒకసారి మిమ్మల్ని అడగమన్నారు. తప్పకుండా భూమేష్ గారు, ఇది ఖచ్చితంగా మాట్లాడుకోదగిన విషయమే. మనం పేరు మార్చి మాట్లాడుకుంటున్నాం. సో ఈ కథలో మన కృష్ణుడు ఇట్లాంటి ఎన్నో దొంగతనాల్లో పాల్గొంటూ ఉన్నాడనమాట. అసలు మన ఈ కృష్ణ సంగతి అర్థం చేసుకోవాలంటే, మొట్టమొదటిగా మనకు అర్థం కావాలంటే, ఇది ఒక జబ్బు కాదు, ఇది స్వభావం, ఈ ప్రవర్తించే విధానంలో ఒక తప్పు అని. ఈ స్వభావం అనేది చాలా వరకు మనం రోజు మాట్లాడుకోమన్నమాట. ఈ స్వభావం ఎంత ఇంపార్టెంట్ అంటే, మనము ఒక గ్రీన్ కళ్ళజోడు, ఆకుపచ్చ కళ్ళజోడు వేసుకున్నాం అనుకోండి, ప్రపంచం అంతా ఎలా కనిపిస్తుంది? ఆకుపచ్చగానే కనబడుతుంది. అదే ఒక పసుపు రంగు కళ్ళజోడులో వేసుకుంటే పసుపు రంగులనే కనబడుతుంది. సో మన స్వభావం బట్టి మనం ప్రపంచాన్ని ఎలా చూస్తామో ఉంటుందన్నమాట. మనము దాన్ని ఎలా అర్థం చేసుకుంటాము, మన పక్క వాళ్ళతో ఎలాగా ప్రవర్తిస్తాము, మనం ఒక సిచ్యువేషన్ ఉంటే దానికి ఎలాగా రెస్పాండ్ అవుతాము, రియాక్ట్ అవుతాము అనేది కూడా ఈ స్వభావం బట్టే ఉంటుందన్నమాట. బాగుంది డాక్టర్ గారు, మీరు చెప్పినట్టు. అంటే మనం ఏ కళ్ళజోడుతో చూస్తే ఆ కళ్ళజోడుతో ప్రపంచం కనబడ్డట్టు. మరి ఇప్పుడు ఈయన స్వభావము అలా రావడానికి, అంటే నేను కొంచెం అడిగి చరిత్ర చూస్తే వాళ్ళ నాన్న కూడా దొంగతనాలు చేసే అలవాటు ఉంది అని చెప్పాడు. మా నాన్నదే నాకు వచ్చిండి ఉండవచ్చు సార్ అని కూడా ఆయన ఉన్నాడు ఆయన. మరి అట్లాంటి ప్రభావం అంటే పేరెంటల్గా, జెనెటికల్గా ఏదన్నా ఈ స్వభావం వచ్చేటువంటి అవకాశం కూడా ఉందంటారా? ఇది నిజంగా చాలా కష్టమైన ప్రశ్న. ఎన్నో తరతరాలుగా ఇది ఒక పెద్ద ఆర్గ్యుమెంట్ అన్నమాట. ఒక మనిషి ప్రవర్తన దేని బట్టి ఉంటుంది? జన్యుపరంగా వాళ్ళ అమ్మా నాన్న నుంచి ఏదైతే తన రక్తంలో వస్తుందో అదా, లేకపోతే తను పెరిగిన పరిస్థితులు బట్టి, ఎన్వైరన్మెంట్ బట్ట? చాలా వరకు కూడా అది పండు చెట్టు నుంచి అంత దూరంగా పడదు అని మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ద ఫ్రూట్ డస్ నాట్ ఫాల్ ఫార్ ఫ్రమ్ ద ట్రీ అంటూ ఉంటాం అన్నమాట. సో అలాగే మనం చూస్తూ ఉంటాం అన్నమాట. డాక్టర్లు పిల్లలు డాక్టర్లు, యాక్టర్లు పిల్లలు యాక్టర్లు, అట్లా చాలా సాధారణంగా కూడా మనం ఇక్కడ మన పొలిటికల్ సిస్టమ్ కానీ అట్లా చాలా వరకు యాక్సెప్ట్ చేస్తూ ఉంటాం అన్నమాట. అండ్ ఇది సినిమాల్లో కూడా ఇలాగే చూస్తుంటాం. కానీ నిజంగా మనం చూస్తే సైంటిస్టులు మనకి ఏం చెప్తున్నారు అంటే, జన్యుపరంగా ఒక 50% ఆ ప్రవర్తన ఉంది అంటే, తర్వాత ఇంకో 50% తను ఆ పిల్లాడు పెరిగే పరిసరాలు బట్టే ఇది నిర్ధారించబడుతుంది అంటారనమాట. ఎంత ఎర్లీగా ఈ ఎఫెక్ట్ కూడా చిన్న వయసులో, అది కూడా ఫస్ట్ 5 ఏళ్లలో ఈ పరిసరాల ప్రభావం ఇంకా ఎక్కువగా ఉంటుంది అని కూడా అంటారు. సో ఇది రిటన్ ఇన్ స్టోన్, ఖచ్చితంగా ఇలా జరుగుతుంది అనే కాదు. చాలామంది ఈ జన్యు ప్రభావాన్ని తగ్గించుకొని పరిసరాల ప్రభావం ఎక్కువగా బయటపడిన వాళ్ళు చాలామంది ఎంత పరిసరాలు ప్రభావం చూపించినా సరే వాళ్ళ జన్యువు ప్రకారమే అనుసరంగా పనిచేస్తున్న వాళ్ళు, ఆలోచిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారనమాట. కానీ చాలా వరకు చూస్తే ఇది 50% ఎఫెక్ట్ అయితే ఈ పరిసరాల ప్రభావం కూడా ఇంకో 50% ఉంటుంది అని చూస్తూ ఉంటాం అన్నమాట. చిన్న విరామం.
తేజ హాస్పిటల్ గత 20 సంవత్సరాలుగా ప్రసూతి, శ్రీ వైద్య సేవలు ఇంకా జనరల్ సర్జరీ సేవలతో పాటు ఇప్పుడు ఆనంద్ మైండ్ కేర్ ద్వారా మానసిక వ్యాధులకు కూడా చికిత్స అందించబడుతుంది. డాక్టర్ రవితేజ ఎండి, సైక్రటరీ, సిఎంసి, వేలూరు. అనుమానాలు, భయాలు, ఆందోళన, చెడు వ్యసనాలు, వైవాహిక మరియు సెక్స్ సమస్యలు, నిద్రలేమి, డిప్రెషన్, చదువులో వెనుకబడడం మొదలైన సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ రవితేజ ఎండి, సైక్రటరీ, సిఎంసి, వేలూరు. తేజ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్. సెల్ 8125335376. మీ ఆనందాన్ని ఆనంద్ మైండ్ కేర్ ద్వారా తిరిగి పొందండి. బాగుంది డాక్టర్ గారు, మీరు అన్నట్టు నిజమే. అంటే స్వతగా స్వభావం అనేటువంటిది ప్రతి వ్యక్తికి ఉంటుంది. అయితే పరిసరాలు దాని మీద ప్రభావం చూపుతాయి, కొన్ని ఏమో జెనెటికల్గా వచ్చేటువంటివి కూడా ప్రభావం చూపుతాయి. అయితే ఈ డిజార్డర్ నుంచి మనం ఓకప్ కావాలి, లేదంటే మనం జాగ్రత్త అయిపోవాలి, మనం దాని నుంచి ఎస్కేప్ అయిపోవాలి, లేదు మనం అనుకున్నది సాధించాలి అనేటువంటి కాన్సెప్ట్ కనుక రావాలి అంటే ఏం చేయాల్సి ఉంటుంది, ఎట్లా చేయాల్సి ఉంటుంది? సో మనము ఈ స్వభావం చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే మన ప్రతి ఒక్కరికి ఒక స్వభావం అనేది ఒక అడల్ట్గా ఒక 18 ఏళ్ళ అయిన తర్వాత చాలా వరకు స్టేబుల్గానే ఉంటుంది. కానీ చాలామంది కూడా చిన్న వయసులో ఇది గుర్తించినా సరే ఇంకా ఎదుగుతున్న వయసు, పెద్ద అయిన తర్వాత చూసుకుందాంలే అని పెద్ద అయిన తర్వాత నా దగ్గరికి ప్రాబ్లంతో తీసుకొస్తూ ఉంటారనమాట. ఇదేమన్నా జబ్బా అని అడుగుతూ ఉంటారనమాట. నేను అమ్మ చిన్న వయసులోనే మీరు గ్రహించారు కదా, కానీ ఇప్పుడు జబ్బు అంటున్నారు ఎందుకు అంటే చూసాము కానీ వాడు అర్థం చేసుకుంటాడు, వాడు మారుతారు అనుకున్నాం డాక్టర్ని చాలా వరకు చెప్తూ ఉంటారనమాట. సో ఇది చిన్నగానో ఇప్పుడు చెప్తే మారేది కాదు, చిన్నప్పటి నుంచి చెప్తేవే కొన్ని మార్పులు వస్తూ ఉంటాయి. ఇది సడన్గా ఇప్పుడు మార్చాలి అంటే ఒక 18-20 ఏళ్ళు లేకపోతే ఇంకా ఎక్కువ ఏళ్ళు మన బ్రెయిన్ని మనం ఇలా ట్రైన్ చేసి ఈ విధంగా ఇప్పుడు ప్రవర్తిస్తుంది. కానీ ఇప్పుడు ఎవరో ఏదో చెప్తే మారుతారని ఎలా అనుకుంటాం? మనం మారగలుగుతామా ఇలాంటి విషయాల్లో? చాలా చాలా కష్టం కదా. సో నా క్లినిక్కి కూడా చాలా వరకు అనుకున్న దానికంటే ఎక్కువగా ఈ స్వభావం ప్రాబ్లంతో వస్తూ ఉంటారనమాట. ఎందుకు అంటే వాళ్ళ ఆలోచించే విధానము లేకపోతే వారు ప్రవర్తించే విధానము మన సొసైటీకి, మన సమాజానికి అనుకూలంగా లేనప్పుడు వాళ్ళు ఇబ్బంది పడి జాబ్ పోగొట్టుకొనో లేకపోతే వైఫ్ అండ్ హస్బెండ్ మ్యారిటల్ ప్రాబ్లమ్స్, పెళ్ళిలో ప్రాబ్లమ్స్ అనో లేకపోతే వాళ్ళ పిల్లల్ని సరిగా చూసుకోలేకపోతున్నామో అనో అలాంటి ప్రాబ్లమ్స్తోనే బయటపడడం, తర్వాత నా దగ్గరికి రావడం కూడా జరుగుతుంది. వాస్తవానికి ఇది మేము చాలా వరకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. దీనికి ఒక మెడిసిన్ అలాంటిది క్యూర్ లాగా ఏమీ ఉండదు. కానీ అసలు వాళ్ళ స్వభావం ఎక్కువగా ఎలాంటి వైపు వెళ్తుందో అనేది చెప్పడంలో కూడా చాలా వరకు ట్రీట్మెంట్ ఉంటుందన్నమాట. సో ఉదాహరణకి చెప్పాలంటే కొంతమంది ఉంటారు యాంగ్షియస్ పర్సనాలిటీస్ అంటామన్నమాట. అన్నిటికీ భయపడుతూ ఉంటారు. వాళ్ళకి ఈ ఫోబియాలు, ఈ బల్లి చూసిన భయం, చీకట్లోకి వెళ్ళాలన్న భయం, ఏదైనా కొత్తగా ప్రయత్నించాలన్న భయం, ఆ భయాలన్నీ బాగా ఎక్కువడం వల్ల వాళ్ళు లైఫ్లో అన్నీ అనుభవించలేకపోతూ ఉంటారనమాట. ఎగ్జాక్ట్లీ. కొంతమంది డిపెండెంట్ పర్సనాలిటీస్ అంటారు, చాలాగా ఆధారపడుతూ ఉంటారనమాట. ఏం చేయాలన్నా సరే మా ఆయన చెప్పాలి, లేకపోతే మా అన్నయ్య రావాలి, లేకపోతే మా అమ్మ నాతో ఉంటేనే నేను చేయగలుగుతాను. ఎగ్జామ్కి చదువుకోవాలంటే అమ్మ నాతో పాటు ఒక నెల రోజులు ఉండాలి కదా, బయటికి కొత్త స్కూల్లో జాయిన్ అవ్వాలి, కాలేజ్లో జాయిన్ అవ్వాలి, జాబ్ అవ్వాలి, వాళ్ళు ఒంటరిగా ప్రయాణించరు. సో కొంతమంది చాలా వరకు ఆధారపడే వాళ్ళు లేకపోతే చాలా గిలగిలా కొట్టుకుంటారు, ఇబ్బంది పడుతూ ఉంటారు. ఫస్ట్లో చాలా చూడముచ్చటగా ఈ కపుల్స్ ఉన్న తర్వాత హస్బెండ్ కానీ వైఫ్ కానీ కొంచెం కంప్లైంట్ చేయడం స్టార్ట్ చేస్తారు. సార్ ప్రతి చోట నేను ఉండాలంటే ఎక్కడ కుదురుతుంది సార్ అని అంటూ ఉంటారు అనమాట. కొంతమంది ఉంటారు అసలు నార్సిసిస్టిక్ అంటాం అనమాట. సొంతంగా వాళ్ళకి పొగడతల్లోనే ఉంటారు, వాళ్ళే గ్రేట్, వాళ్ళకి అన్నీ తెలుసు, వాళ్ళు వ్యతిరేకిస్తే అసలు వాళ్ళ ప్రపంచమే కూలిపోతుంది, ఇంకా అది ఎదుటి వాళ్ళకి దద్దరిల్లాల్సిందే అసలు. కొంతమంది ఉంటారనమాట యాంటీ సోషల్ అంటాం. సొసైటీలో రూల్స్ ఫాలో అవ్వడం అంటే వాళ్ళకి అసలు నచ్చదు, వాళ్ళు ఫాలో అవ్వరు. మనం ఎందుకురా నువ్వు ట్రాఫిక్ రూల్ బ్రేక్ చేసావు, ఎందుకురా దొంగతనం చేసావు, ఎందుకురా ఈ మర్డర్ చేసావు అంటే వాడు కొట్టాడు, నాకు నచ్చలేదు, చంపేశా.
అది దాంట్లో తప్పు ఉందని వాళ్ళు గ్రహించరు. ఇంకా మనం కూడా చేయమని ఎంకరేజే చేస్తూ ఉంటారన్నమాట. సో ఇది వాస్తవానికి ఇలాంటి సీరియల్ కిల్లర్స్ ఇలాంటి ఎంతో మందిని మనం చూస్తూ ఉంటాం కూడా. వాళ్ళ ఇంటర్వ్యూలు చూస్తే కూడా వాళ్ళు మాట్లాడే తీరు ఏ మాత్రం గిల్ట్, ఏ మాత్రం తప్పు చేశాను అనే ఫీలింగ్ కూడా ఉండదన్నమాట. ఇంకా చెప్పాలంటే అసలు ఎన్నో రకాలు ఉంటాయి. ఇంకా ఓసిపిడి అంటాము, అబ్సెసివ్ కంపల్సివ్ పర్సనాలిటీ ట్రేట్స్ ఆర్ డిసార్డర్ అంటాం. వాళ్ళు ఇది చాలా వరకు టీచర్లు, డాక్టర్లు, మన ఈ ప్రొఫెషనల్స్ చాలా వరకు ఇంజనీర్స్ వీళ్ళందరూ కరెక్ట్గా ఉండాలి. ఎటు పక్కన ఆ లైన్ ఇటు ఉండకూడదు, ఉండాల్సిన ఇటువైపే ఉండాలి, టేబుల్స్ కరెక్ట్గా ఉండాలి, ఇలాగా. సో వాళ్ళకి లైఫ్లో చాలా సక్సెస్ వస్తుంది, ప్లస్ చాలా వరకు ప్రపంచం ముందరికి వెళ్ళేది ఇలాంటి వాళ్ళే. కానీ అది ఒక లిమిట్ క్రాస్ అయితే వాళ్ళతో పనిచేయడం చాలా ఇబ్బంది అయిపోతుంటుంది అనమాట. అది వాళ్ళు చెప్పిందే వేదం, ఇంకా ఆ స్ట్రిక్ట్ రూల్స్ దాంట్లోనే ఆ సర్కిల్లోనే ఉంటారు ఇక వాళ్ళు. ఇంకా కొంతమంది ఉంటారనమాట ఎమోషనలీ అన్స్టేబుల్ పర్సనాలిటీస్ అంటాం అనమాట. చేయి కోసుకొని వస్తారు సడన్గా క్లినిక్. ఎందుకమ్మా అలా చేసావు అంటే, నేను మ్యాగీ అడిగాను, మా అమ్మ వండలేదు ఆ రోజు, నన్ను అర్థం చేసుకునే ఎవరు లేరు అసలు నా జీవితంలో, నేను ఒంటరి దాన్ని, ఇలా అయితే నాకు నచ్చింది జరగకుండా ఉంటుంది, ఏదైనా సరే నేను ఎలా బతకాలి, అలాంటి కేసులు కూడా వాస్తవానికి మనం చూస్తూనే ఉన్నాం అన్నమాట. చిన్న విరామం. తేజ హాస్పిటల్ గత 20 సంవత్సరాలుగా ప్రసూతి, శ్రీ వైద్య సేవలు ఇంకా జనరల్ సర్జరీ సేవలతో పాటు ఇప్పుడు ఆనంద్ మైండ్ కేర్ ద్వారా మానసిక వ్యాధులకు కూడా చికిత్స అందించబడుతుంది. డాక్టర్ రవితేజ ఎండి, సైక్రటరీ, సిఎంసి, వేలూరు. అనుమానాలు, భయాలు, ఆందోళన, చెడు వ్యసనాలు, వైవాహిక మరియు సెక్స్ సమస్యలు, నిద్రలేమి, డిప్రెషన్, చదువులో వెనుకబడడం మొదలైన సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ రవితేజ ఎండి, సైక్రటరీ, సిఎంసి, వేలూరు. తేజ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్. సెల్ 8125335376. మీ ఆనందాన్ని ఆనంద్ మైండ్ కేర్ ద్వారా తిరిగి పొందండి. సో ఇది స్వభావం అంటే ఏంటి, దీని వివరణ ఏంటి, ఎలాంటి రకాలు ఉంటాయి, దేనివల్ల ఏర్పడుతుంది అనే అవగాహన మాకు ఈ ప్రొఫెషన్లో, ఈ సైకాలజీ, మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్, సైకియాట్రీలో ఉంటుంది కాబట్టి వీళ్ళతో ఎలా బిహేవ్ చేయాలో కూడా మేము అర్థం చేసుకొని చేస్తూ ఉంటాం అన్నమాట. ఇది యాంగ్షియస్, బాగా భయపడే వాళ్ళు వచ్చారనుకోండి, వాళ్ళని భయపెట్టకుండా కూర్చొని వాళ్ళు మనసంతా బయట పడేలాగా, వాళ్ళ మనసులో అనుకున్నదంతా బయటపడేలాగా విని తర్వాత ఏమీ కాదు అని ధైర్యం చెప్పడం. అలాగే నార్సిసిస్టిక్ వాడు వచ్చి గొప్పలు చెప్పుకుంటూ ఉంటే, అరే నువ్వు డాక్టర్, నేను డాక్టర్, నేను చెప్పింది నువ్వు విను అనకుండా, సార్ మీకు అన్నీ తెలుసు, నా సలహా కూడా ఒకసారి వింటానంటే ఈ ఒక్క టాబ్లెట్ వేసుకోండి సార్ అని వాళ్ళ వేలో వెళ్తూ ఉంటాం. సో ఎమోషనల్ అన్స్టేబుల్ వస్తే, అరే ముట్టుకుంటేనే వాళ్ళు తట్టుకోలేరు, వాళ్ళకి మనకి చర్మం ఎలా ఉంటుందో వాళ్ళకి ఇమోషనల్గా చర్మం ఉండదు అని తెలుసుకొని వాళ్ళతో సెన్సిటివ్గా ఎలా ప్రవర్తించాలో తెలుస్తూ, ఇలాంటి కేసెస్ ఎలాంటి ప్రాబ్లం వచ్చినా వాళ్ళ స్వభావాన్ని ఫస్ట్ అర్థం చేసుకునే తర్వాత ఏ మానసిక ప్రాబ్లంతో వాళ్ళు బాధపడుతున్నారో అర్థం చేసుకుంటూ ఉంటామన్నమాట. ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే, ఒక సైకియాట్రిస్ట్గా నన్ను అడిగితే జాతకాల కంటే ఎక్కువ వాళ్ళ స్వభావాన్ని మనం గుర్తించి వాళ్ళకి ఎలాంటి వాళ్ళు తోడుగా ఉంటే అద్భుతంగా ఉంటుందో అని కూడా చెప్పవచ్చు అన్నమాట. సో దానికి చాలా ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఉన్నాయి. 16PF, MMPI, బిగ్ 5, ఓషన్, ఎలాగ ఇప్పుడు ఎన్నో కంపెనీలు కూడా వస్తున్నాయి అన్నమాట. స్వభావాన్ని ఫస్ట్ పరిశీలించి దాన్ని బట్టి వాళ్ళు జాబ్కి అర్హులా కాదా, ఎలాంటి జాబ్కి అర్హులు అని చెప్పే అప్లికేషన్స్, సాఫ్ట్వేర్స్ కూడా వచ్చి దాన్ని బట్టి ఎన్నో కంపెనీలు ఇప్పుడు హైదరాబాద్లో కూడా రిక్రూట్మెంట్ చేస్తున్నారని వినడం జరుగుతుందన్నమాట. బాగుంది డాక్టర్ గారు. అంటే స్వభావం అనేటువంటి చిన్న మాట అనుకున్నాను, కానీ ఒక స్వభావం ఇన్ని రకాలుగా వ్యక్తమవుతుంది అని ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత విన్నాను. అనేక పర్సన్స్లో అనేక విధాలుగా అది బయటకు వస్తుంది అన్నట్టు. అవును. సో మోస్ట్ కామన్ పర్సనాలిటీ, మీ పర్సనాలిటీ, నా పర్సనాలిటీ ఏంటి అంటే అది మిక్స్డ్ పర్సనాలిటీ అనమాట. అన్నిట్లో ఒక ఉగాది పచ్చడిలాగా అటు కొంచెం ఇటు కొంచెం అన్ని కలిపి మనలో ఉంటాయి. మరి చివరిగా ఈ కృష్ణ సంగతి ఏమైంది, మనం పేరు మార్చిన కృష్ణ సంగతి? సో ఒకవేళ మన కృష్ణుడిని కొంచెం చిన్న వయసులో ఒకవేళ తీసుకొచ్చిన వాళ్ళకి మనం ఏదైనా మంచి సలహాలు గట్టిగా మార్చే విధానం మనం చెప్పగలుగుతాం. కానీ ఈ పరిస్థితిలో ఇప్పుడు కృష్ణకి 20 ఏళ్ళు దాటే కాబట్టి మార్పు అనేది రావడం కొంచెం డిఫికల్టే ఇది. కానీ ఈ మనము చరిత్ర చూస్తే ఎంతోమంది, ఇప్పుడు ఒక దొంగ వాల్మీకి మహర్షిగా అయితే మారాడో, సో మనిషి మార్చగలిగే కెపాసిటీని మనం ఎప్పుడు తక్కువ అంచనా వేయలేము. కానీ చాలా వరకు అందరూ ఈ మార్పుని తెచ్చుకోలేకపోతారు.
అంటే దొంగతనంలో అనట్లేదు, జనరల్గా స్వభావం విషయంలో వాళ్ళు స్వభావం ఎలాంటిది, దాన్ని బట్టి వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది అని అర్థం చేసుకొని గ్రహించడంలో కూడా పరిస్థితులు బట్టి వాళ్ళ ప్రవర్తనని కొంచెం మార్చుకొని కూడా వాళ్ళు పక్కనున్న వాళ్ళు కూడా ఎంతో సంతోషంగా వాళ్ళ జీవితాన్ని అనుభవించగలుగుతారు. బాగుంది డాక్టర్ గారు. అంటే మీరు అన్నట్టు ఈ స్వభావం లేదా ఈ పర్సనాలిటీని నేను మార్చుకోగలను, నేను కూడా అందరితో ఈ కొంచెం సేపు నా ఈగోని పక్కకు పెడతా అని ఆ వ్యక్తి కనుక అనుకొని ఉంటే, నేను ఇలాంటి పనులు ఎవరికి నచ్చట్లేదు నేను మానేస్తా అని అనుకుంటే, అప్పుడు ఆయనలో ఆటోమేటిక్ ఒక చేంజ్ అనేటువంటిది వస్తుంది. అప్పటి నుంచి ఆయన లైఫ్ మారిపోవడానికి అవకాశాలు ఉంటాయంటారు. బాగుంది డాక్టర్ గారు, ఈరోజు చాలా మంచి విషయం తెలియజేశారు. ముఖ్యంగా స్వభావం ఎట్లా ఉంటుంది, ఎన్ని రకాల స్వభావాలు ఉంటాయి, ఈ స్వభావాలని మనం మార్చొచ్చా, ఏ ఏజ్లో అయితే ఈజీగా మార్చవచ్చు మొదలైన విషయాలు తెలియజేశారు. మరి ఇంత మంచి ఉదయం, ఇంత మంచి సమయం మా కోసం, మా శ్రోతల కోసం కేటాయించినందుకు మా శ్రోతలందరి తరఫున, మా తరఫున మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈ ప్రాయోజిత కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు డాక్టర్ రవితేజ, ఎండి సైకియాట్రీ, సిఎంసి వేలూరు, తేజ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్. సెల్ 8125335376.